గైస్, మా అమ్మతో నేనైతే బిగ్ బాస్ గురించి పాడ్కాస్ట్ చేద్దాం అనుకుంటున్నా. మా అమ్మకి పాడ్కాస్ట్ అంటే ఏంటో కూడా అసలు లిటరల్లీ తెలియదు. అలాంటి వాళ్ళతో పాడ్కాస్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఆ ఫన్నీ చూద్దామా? నాతో పాటు మీరు కూడా చూడండి. మా అమ్మని కొంచెం బ్రతిలాడేద్దాం ఫస్ట్. మా పాడ్కాస్ట్ చేద్దాం రామా, ప్లీజ్ మా. దేని గురించి? బిగ్ బాస్ గురించే. నేను ఎప్పుడు చూస్తుంటా బిగ్ బాస్ గురించే. మా రామా మాట్లాడదాం ప్లీజ్. నువ్వు జస్ట్ వచ్చి కూర్చో అంతే, ఇంకేం లేదు మా. అబ్బాబా ఏంటని గాల పాడ్కాస్టా? అదేంది పాడ్కాస్ట్? నాకు అట్లాంటి చేతగా పో. అసలు పాడ్కాస్ట్ అంటే ఏం లేదు, నువ్వు పక్కింటి సరిత ఆంటీ కూర్చొని మాట్లాడుకుంటున్నా అదంతే. నువ్వు కుర్చీలో కూర్చొని మాట్లాడుతూ ఇప్పుడు అంతే, మెట్ల మీద కాకుండా కుర్చీలో కూర్చొని మాట్లాడుతావు. నేను మాట్లాడుకో అంతే మా. రామ కూర్చో మా ప్లీజ్ మా. పక్కింటి సరిత ఆంటీ నేను మాట్లాడుకున్నట్టేనా? అబ్బాయి అయితే అడుగు. నాకు భలే ఇంట్రెస్ట్ ఎట్టాటి మాట్లాడాలంటే. అడుగు. అమ్మా, బిగ్ బాస్ 9 చూస్తున్నావా? ఈ 3 వారాల్లో ఏం జరిగింది అని క్లియర్గా చూస్తున్నావా రోజు? బిగ్ బాస్ ఎందుకు చూడండి, నేను రోజు చూస్తాను. పనా పాట బిగ్ బాసే కదా నాకు ఎంటర్టైన్మెంట్. ఏమైనా కానీ ఇచ్చా భలే ఉంటుంది బిగ్ బాస్. వాళ్ళు కొట్టుకుంటుంటే నేను అసలు ఆ కూరలో గరిటెని టప్ప కొడతా ఉంటా. భలే ఎంజాయ్ చేస్తాను నేనైతే. బాబా బిగ్ బాస్ లేకపోతే అసలు నాకు ఏమైపోద్దో, నాకు పొద్దే పోదు. నువ్వేమో ఆఫీస్కి పోతువి, మీ నానేమో మళ్ళీ ఆఫీస్కి పోయి, నేను ఒక్కదాన్ని ఏం చేశాను? అందుకే బిగ్ బాస్ చూస్తా. అడుగు దాని మీద ఏమైనా అడుగు, నేను క్లియర్ కట్ చెప్పేస్తా. వీక్ 1లో షష్ఠివర్ణ ఎలిమినేట్ అయిపోయింది కదా, అప్పుడు ఆ అమ్మాయి ఎలిమినేట్ అవ్వడం నీకు కరెక్ట్ అనిపించిందా? అసలు నీ డెసిషన్ ఏంటి దాని మీద? ఆ షష్ఠి ఎలిమినేషన్ గురించా? నాకు ఆ పిల్ల వెళ్ళిపోవడమే మంచిది అనిపించింది. బయటే ఆయన ఎవరో మాస్టర్తో గొడవలు పెట్టుకొని లోపలికి వచ్చా. ఇంక వాళ్ళు మాస్టర్ వాళ్ళు ఫ్యాన్స్ ఉండనిస్తారు. నా తెలుసు ఆ పాప రాగానే వెళ్ళిపోద్దని అని ముందాడే నేను అనుకున్నా. కాకపోతే లోపలికి వచ్చిన గేమ్ పోడాడలేదా, ఊరికే కూర్చొని ఉండేది. ఆ సంజనానేమో సిగ్గులేదా నీకు అని అడిగింది అంతే. ఇంకేం ఆడలా ఇమ్మి లోపలికి వచ్చిందే కానీ గొమ్ము తినడం కూర్చోవడం. అసలు మనిషే కాని రాకపోయా బిగ్ బాస్ హౌస్లో. ఇంకేముంటుందని ఎక్స్పెక్ట్ చేస్తా చెప్ప నేనైనా కానీ. అందుకే ఎలిమినేట్ అవ్వడమే కరెక్ట్ ఏమో నేను అనుకుంటున్నా. నాకైతే అది అనిపించి పోతే పోయిందిలే పాపం, ఇంటికాడన్నా ప్రశాంతంగా బతకద్ది అనిపించింది. సరే, షష్ఠి ఎలిమినేషన్ గురించి నీ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నువ్వు చెప్పావు. అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అని అంటే, షష్ఠి అప్పుడే ఎలిమినేట్ అవ్వడం నాకంత పెద్దగా నచ్చలేదమ్మా. సరే, షష్ఠి గురించి పక్కన పెడితే మనీష్ ఉన్నాడు కదా, మనీష్ 2nd వీక్లో ఎలిమినేట్ అయ్యాడు. నువ్వేమో బిజినెస్ మ్యాన్తో సమానం మనీష్ అని అయితే స్టార్టింగ్ చెప్పావు. చాలా తెలివి కల్ల అబ్బాయి అని అయితే చెప్పావు. కానీ 2nd వీక్లో ఎలిమినేట్ అయిపోయాడు కదా, దాని గురించి అసలు నీ రియాక్షన్ ఎలా ఉన్నింది? మనీష్ని ఎలిమినేటెడ్ అని టీవీలో చూడగానే నీ రియాక్షన్ ఎలా ఉన్నింది? మనీష్ గురించా? నేను ఎలిమినేట్ అవుతాడని అనుకోలే పాప, నిజంగానా. నువ్వు బిజినెస్ మ్యాన్ అది దాన్ని ఎక్కిరిస్తుండవు కానీ నేను నిజంగా అనుకోలే ఆయన ఎలిమినేట్ అవుతాడు. ఆయనకి ఎంతలో తెలివి అనుకుంటున్నాను. బయట పెద్ద బిజినెస్ మ్యాన్ అంట ఆయన. మళ్ళీ ఏందా ఆయన అమెరికాలో ఉద్యోగం అంట. నువ్వు చేస్తుండవు 2 సంవత్సరాల నుంచి. ఏడే మమ్మీ రేపు బాత అమెరికాకి వెళ్ళుండి బాత అంటే పోయేదిలే పెట్టేదిలే నువ్వు. అదంతా కాదు కానీ నిన్ను ఊరిని తిట్టడం ఎందుకు? కానీ నేను ఆయన గురించి మాట్లాడితే నాకు ఆయన ఎలిమినేట్ అవ్వడం నచ్చలా. ఎందుకని నేను ఆయన కొంచెం ఉంటాడేమో కొన్ని రోజులు కొన్ని వారాలు అని అనుకున్నా. కానీ ఎలిమినేట్ అయ్యిండు అని అనే తల్లి నేను ఆశ్చర్యపోయిల్లు. అసలుకే ఏందబ్బా ఈ మనిషిని ఎలిమినేట్ చేస్తా అన్నారు ఇల్లు అని. ఆ టైంలో నీ రియాక్షన్ అలా ఉంటే మన హౌస్లో ఉండే కంటెస్టెంట్స్ రియాక్షన్ ఎలా ఉన్నింది అసలు చూసావా? వాళ్ళని ప్రాపర్గా ఎలా ఉన్నింది వాళ్ళ రియాక్షన్? ఆయన ఎలిమినేట్ చేసినప్పుడైతే నేనైతే షాక్ అయినా నిజంగానే. కాకపోతే ఆ హౌస్లో ఉండరు చూడోళ్ళు కంటెస్టెంట్లు, వాళ్ళైతే ఏందో ఫుల్ డ్రామా. ఆయన లోపల ఉన్నప్పుడు ఏందో అందరు బాగా కలిసి ఉన్నట్టు, ఆయన అందరు బాగా సపోర్ట్ చేసినట్టు, అందరు మొక్కలు నల్లంగా పెట్టిండ్రు. ఏందో వాళ్ళు డ్రామాలు ఆడేదానికే బిగ్ బాస్లోకి వచ్చిండ్రు ఏమో అనిపించింది. నేను అసలు చదువుకోలే కదా, నాకే తెలుస్తుంది వాళ్ళు డ్రామాలు ఆడేది అని. ఇంకెవరైనా మీరు చదువుకున్న వాళ్ళు చూసిండ్రు అనుకో, మీకు ఎట్టుంటుందా వాళ్ళు డ్రామాలు ఆడుతుండ్రా నిజమా అని అనిపిదంట. అయ్యా మీకైనా నీకైనా అనిపిదు పాప చెప్పా, నువ్వు ఎట్టనిపించిందో వాళ్ళే. అసలు నాకైతే ఏమి నచ్చరు అసలు. ఆ హౌస్లో కంటెస్టెంట్లు ఎవరైనా ఎలిమినేట్ అయ్యిండ్రు అనుకో, నాగార్జున గారు ఎలిమినేటెడ్ అని చెప్పిండ్రు అనుకో, వీళ్ళు ఇంకా డ్రామా స్టార్ట్. లోపల ఇంక ఏడవడాలు, దొల్లి పెట్టడాలు, ఏందో పాప వాళ్ళ. అమ్మ 2nd వీక్ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున సారు
ఓనర్స్ టెనెంట్స్ అవుతారు, టెనెంట్స్ ఓనర్స్ అవుతారు అని చెప్పి రివర్స్ రోల్ ఇచ్చారు కదా వాళ్ళకి. అప్పుడు ఆ ట్విస్ట్ చెప్పినప్పుడు నీకు ఎలా అనిపించింది? నార్మల్గా నాకైతే పర్సనల్ నా ఒపీనియన్ ఏంటి అని అంటే, అది అలా చెప్పడం నేను ముందే గెస్ చేసేసా కాబట్టి నాకు అంత ఎక్కువ హైప్ అనిపించలేదు. నీకేమనిపించింది సార్ అలా చెప్పగానే? నాగార్జున గారు ఆ ట్విస్ట్ చెప్పిల్లా, అదే ఓనర్లు సెలబ్రిటీలు ఓనర్లు అవుతారని అనేది, అదేలే టెనెంట్. నాకు రావు పాప పేర్లు నువ్వు ఎట్టొకటి చూసుకో. నేను చూసింది నాకు అర్థమైంది మాత్రం మాట్లాడతాను నీతో. వాళ్ళని అట్టా ఇట్టా మార్చిండ్రు కదా, ఆ మార్చినప్పుడైతే భలే అనిపించింది నాకు. పాపం వాళ్ళు బిడ్డలోళ్ళు ఈ పాపం కామనర్లు ఎంత కష్టపెట్టిండ్రు ఆ సెలబ్రిటీలని. గుడ్డలు ఉతికించుకునే, అంట్లు దోంపించా, వంట చేయించుకునే, నాన్న తంటాలు పెట్టినప్పుడు వీళ్ళు కూడా అట్టే తంటాలు పెట్టద్దా? అబ్బా నాగార్జున గారు అట్ట అన్నప్పుడు నాకైతే ఇంక చూడు డ్యాన్స్ ఎవ్వరు లేరు మీరు ఇంట్లో, నేను ఒక్కదాన్ని చూసుకుంటా ఉన్నానా. అప్పుడు ఇంక నవ్వుకుంటా ఉన్నా, బాగా అయింది, తెక్క కుదిరింది అలాగే అని అనుకున్నా. అట్టే చేసిండే నాగార్జున గారు, అట్ట చెప్పంగానే నాకైతే జింగచక్క అనిపించింది, భలే అనిపించింది నాకు. సరే, ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో సెకండ్ వీక్లో నీకు ఎవరు స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అనిపిస్తున్నారు? ఓనర్స్లో ఒకరి పేరు చెప్పు, అలాగే టెనెంట్స్లో ఒకరి పేరు చెప్పు. నా ఫేవరెట్ కూడా నేను చెప్తా. ఓనర్స్లో వచ్చేసి నాకైతే భరణి గారు చాలా స్ట్రాంగెస్ట్ అనిపించారు. టెనెంట్స్లోకి వచ్చేసి ఆ ప్రియా గురించి చాలా నెగిటివిటీ వస్తుంది బయట, బట్ నాకెందుకో ప్రియా చాలా స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అని అయితే అనిపిస్తుంది. యాజ్ వెల్ యాజ్ హరీష్ కూడా చాలా స్ట్రాంగెస్ట్ అని అయితే అనిపిస్తున్నారు. నీకేమనిపిస్తుంది? నాకైతే వాళ్ళందరిలో కల్లా లక్స్ పాప బాగా నచ్చుద్ది. ఎందుకో చెప్పైనా, మా వెంకటేష్ బాబుతో సినిమా చేసిలే లక్స్ పాప, అందుకే నాకు బలు నచ్చుద్ది. నాగార్జున గారు అనగానే పాపం లక్స్ పాప బాత్రూమ్లు కడిగే పని తగ్గిపోయిందిలే అనిపించింది నాకు. పాపం హీరోయిన్ అయ్యింది, బాత్రూమ్లు ఏం కడగద్దు పాప, అందుకే నాకైతే బలి అనిపించింది. అయినా ఏమి బాత్రూమ్లు కడిగేది కూడా చూపించుండి ఉంటే బాగుంది, ఎట్ట కడగతుందా, నాకు కూడా ఎక్స్పీరియన్స్ వచ్చిండేది ఇంట్లో. కానీ వాళ్ళు చూపించకపోయా, ఎట్టగడగద్దబ్బా అని ఆలోచించిన 2-3 రోజులేమో. కానీ ఏం చేద్దామా, వాళ్ళు చూపిలా. లక్స్ పాప బాత్రూములు కడిగే పని తప్పద్దు అనిపించింది నాకైతే. బిగ్ బాస్ వాళ్ళు ఎవరన్నా చూస్తా ఉనిండ్రు అనుకో, మా పాప వీడియో తీస్తా ఉంది, ఏందో తెలియదు నాకు అవన్నీ. మీరు ఎవరన్నా కానీ చూస్తే బాత్రూమ్లు గడగతుల్లా అది కూడా చూపియండి అయ్యా, ఎట్ట గడగతరా నీట్గా, ఎట్ట ఒక్కింటికి ముక్క కూడా ఉండేదంట. సంజన చెప్తుంది అంత బాగా గడగద్దంట లక్స్ పాప. అవన్నీ నేను కూడా నేర్చుకుంటా కదా, చూపిరాదా బిగ్ బాస్ వల్ల? మీదే సొమ్ము బాద్దా అమ్మ. డెమోన్ పవన్ కెప్టెన్ అయ్యాడు కదా, దాని గురించి అసలు నీ ఒపీనియన్ ఏంటి? ఆ టాస్క్ అనేది క్లియర్గా జరిగిందంటావా? రైట్ వేలో జరిగిందా లేదా రాంగ్ వేలో జరిగింది అనుకుంటున్నావా? ఇంకోటి ఏంటంటే, నాగార్జున సార్ ఉన్నారు కదా, అప్పుడు వచ్చి వీకెండ్లో కెప్టెన్సీ టాస్క్ క్యాన్సిల్ అని అన్నాడు కదా, దాని గురించి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? బిగ్ బాస్లో ఆ డేమాన్ పవన్ కెప్టెన్సీ టాస్క్ క్యాన్సిల్ చేయడం నాకు బాగానే అనిపించింది. నాగార్జున గారు క్యాన్సిల్ చేసింది కదా, పాపంలే అనిపించింది ఫస్ట్. ఎందుకో నాకు డీమాన్ పవన్ అంటే ఇష్టం పాప, నీకు చెప్పిల్లా నేను నీకు డీమాన్ పవన్ లాంటి అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాననే. కానీ క్యాన్సిల్ అని చెప్పంగానే మళ్ళీ రిత్తు మీద కోపం వచ్చింది నాకు బాగా. రిత్తు వల్లే కదా ఇట్లా జరిగింది, అసలు రిత్తువే కదా ఇదంతా చేసింది, డీమాన్ పవన్ అన్యాయం అయిపోయింది బిడ్డ పాపము అనిపించింది నాకు నిజంగా. ఏం చేసైనా నేను లోపలగానే ఉంటే, ఓ మే రిత్తా ఎందుకు అట్ట చేస్తుండవు నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే, నేను నీకు మంచిగా చెప్తున్నాను చెప్తును, రిత్తు కూడా నా బిడ్డ లాంటిదే కదా, మంచి అన్నా చెప్తును. ఏం చేద్దాము, ఏందేందో చేసే సపోర్ట్ చేయాలని కొంప ముంచింది అట్టే పవన్ది. అట్నే నాగార్జున గారు క్యాన్సిల్ అనే తలికా ఇంకేం చేస్తాను, మొక్కం నల్లంగా పెట్టుకొని ఉన్నా, మళ్ళీ బిడ్డ ఎప్పుడు కెప్టెన్ అవుతుందా అనుకుంటా ఉండే. మళ్ళీ అయ్యిండులే ఎట్నో, అప్పుడే కెప్టెన్సీ టాస్క్ పెట్టిండ్రా, వెంటనే అయ్యిండు. నాగార్జున సార్ కెప్టెన్సీ క్యాన్సిల్ అయిన దాని గురించి నీ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు చెప్పావమ్మా, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో చెప్పనా? అలా క్యాన్సిల్ చేయడం నాకు కూడా కరెక్ట్ అని అనిపించింది. ఎందుకంటే ముందు ఫెయిర్గా ఆడలేదు అని అయితే ఉనింది నాకు లోపల ఎక్కడో. రితు ఏదన్నా గేమ్ ప్లాన్ చేంజ్ చేసిందేమో, పవన్కి సపోర్ట్ చేసిందేమో అని అయితే నాకు కూడా లోపల ఎక్కడో దగ్గర కదులుతూనే ఉనింది. కానీ నాకు సార్ వచ్చి వీకెండ్లో ఇది కెప్టెన్సీ టాస్క్ క్యాన్సిల్ అనగానే నాకైతే ప్రాణం లేచొచ్చింది నిజంగా. అసలు ఎంత హ్యాపీ అనిపించిందో, నీకు కూడా అలాగే అనిపించిందని చెప్తున్నావు కదా. సో ఫన్నీ, మన ఇద్దరి చాలా బాగా కలుస్తున్నాయి అమ్మ.
అమ్మ రితు అలా సపోర్ట్ చేసినప్పుడు హౌస్ మేట్స్ అసలు ఎలా రియాక్ట్ అయ్యారు? నాగ్ సార్ కూడా అందుకే కెప్టెన్సీ టాస్క్ క్యాన్సిల్ చేశారనుకుంటావా? రితుదే తప్పంటావా కన్ఫామ్గా? ఈయన నాగార్జున గారుల్లా ఆయన పవన్ని క్యాన్సిల్ కెప్టెన్సీ అని అనేది అదే క్యాన్సిల్ అని అనగానే ఈ లోపల కొంతమంది మొఖాలు అయితే బొల్పుల్లాగా ఎగిల్లిగిపోయి అట్నే, కొంతమంది అయితే అసలు ఇటు ముడుచుకొని తామర పువ్వు ముడుచుకుంటూ చూడిట్ట పువ్వమ్మ పత్రమ్మ అన్నట్ట ఇటు ముడుచుకోపోయినాయి అందరికి. ఏందో వాళ్ళు పాప మా బిడ్డ కష్టపడే కదా ఆడిండ, మళ్ళీ ఎట్టయితే ఏమో వెంటనే పెట్టిండ్రు టాస్కు ఆ ఆట ఆడేది ఆమెను ఆడిండయ్యా కుమ్ము వదిలిపెట్టిండు. ఇమాన్యుయల్ కూడా ఆటలో చెప్పుకోదగిన ఆట ఆడిండు. బర్నీ గారి గురించి కూడా చెప్పాలి పాప. బర్నీ గారు కూడా ఆ ఆట మళ్ళీ కెప్టెన్సీ ఆట పెట్టినప్పుడు భలే ఆడిండు పాప. అయినా డెమాన్ పవన్ మళ్ళీ గెలిచి కెప్టెన్ అయి కూర్చుని ఇలా నెత్తి మీద కూర్చుని ఇలా అది మగోడంటే అసలు. సంజన సడన్గా ఎలిమినేట్ అయిపోయింది అని అని చెప్పారు కదా, అన్ని మీమ్స్ అండ్ ట్రోల్స్ కూడా వచ్చేసాయి కదా, అసలు ఆ ట్విస్ట్ నీకు ఎలా అనిపించింది? షాకింగ్ అనిపించిందా? నాకైతే అసలు బుర్ర పోయింది తెలుసా. సంజన ఎలిమినేటెడ్ అని చెప్పగానే మళ్ళీ తర్వాత ఏం జరిగిందని అయితే నేను తెలుసుకున్నా కదా, అప్పుడు అమ్మయ్య సంజన ఎలిమినేట్ కాలేదా అనిపించిందమ్మా నాకైతే. నీకేమనిపించింది అసలు ఆ విషయం తెలియగానే? అదే మామూలు ట్విస్ట్ అనుకుంటుండా పాప. అసలు ఇంకా ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని మీకు అన్నం కూరలు కూడా చేసి పెట్టేస్తున్నా, ముందే తినేయండి ఎందుకంటే ఇప్పుడు చూడాలి నేను పోయి ఎపిసోడ్. సంజన ఎలిమినేట్ అయిపోవడం ఏందే, నువ్వు అదేందో ఇన్స్టా అకౌంట్ ఏందో క్రియేట్ చేసి ఇచ్చు అది అంటా ఉన్నా పాప. సంజన ఎలిమినేటెడ్ అనగా నా గుండె పగిలిపోయింది అట్నే పగిలిపోయింది. అసలు ఏందో అబ్బా సంజన ఎలిమినేటెడ్ ఏందైనా అనుకున్నా. వెంటనే నువ్వు వీడియో పెట్టిలా ఇన్స్టాగ్రామ్లో సంజన ఎలిమినేట్ కాలేదు అని. అబ్బా పాప చెప్పిందంటే కరెక్టేలే, సంజన ఎలిమినేట్ అయ్యి ఉండదని అనుకున్నా. నిజంగా హౌస్లో మళ్ళీ పంపించిండ్రు సంజనానే, ఏందో సీక్రెట్ రూమ్లో పెట్టిండ్రు సంజనానే. అదే పాప ఏందో సంజన ఎలిమినేట్ అవ్వడం ఏందా అనుకున్నా నేను. సీక్రెట్ రూమ్లో పెడితే వీళ్ళకి ఒక్కొక్కరికి తిత్తొలుసుద్ది లోపలికి వచ్చింది అనుకో. లోపల హౌస్లో ఉంటేనే మామూలుగా ఉండదు సంజనాతోటి. ఇంక మళ్ళా ఒకసారి హౌస్లో నుంచి సీక్రెట్ రూమ్లోకి పోయి వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు మొత్తం విని ఆమె లోపలికి వచ్చింది అనుకో, సింహం పులి కుమ్మని పడదు చూడు అట్టే పడద్ది వీళ్ళందరి మీద. భలే ఉంటుంది సంజన ఆట. ఇంకా చూడాలా ఈరోజు జరగద్ది అంటుండవు కదా నువ్వే. నాకు ఆ ట్విస్ట్ భలే అనిపించింది, సంజనాని ఎలిమినేట్ చేయడం మళ్ళీ లోపలికి పంపించడం నాకు భలే అనిపించింది. నిజంగా ఎందుకు ఎన్నిసార్లు భలే అనిపించింది అంటున్నానంటే ఆ ట్విస్ట్ ఆ లెవెల్లో ఉంది. ఇంకా భలే అనిపించిందని అన్నిసార్లు అనాల్సిందే ఎవరైనా కూడా. ఈరోజు ఎపిసోడ్ దుమ్ము లేచిపోద్దట్టయితే మళ్ళీ చెప్పిన పాప మీరు అన్నం కూర తినేయండి, నన్ను డిస్టర్బ్ చేయబాకండి, బిగ్ బాస్ చూడాలి నేను ఈరోజు. సంజనాని సీక్రెట్ రూమ్కి పంపించేశారంట, తెలుసా నీకు ఇది? సీక్రెట్ రూమ్లో ఇంక అన్ని కంఫర్ట్స్ ఉంటాయంటావా? ఈ లోపలైతే అన్ని దొంగతనాలు అలా చేస్తా కొంచెం కామెడీ క్రియేట్ చేసేది. సీక్రెట్ రూమ్లో పెట్టేసి ఒక్కదాన్ని కూర్చోబెడితే కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుందంట నాకు అర్థం కావట్లేదు. మా ఎక్కడి నుంచి వస్తుందంటో కంటెంట్. బిగ్ బాస్ హౌస్లో సంజనానే కంటెంట్ క్రియేట్ చేసేది. సంజనానే సీక్రెట్ రూమ్లో పెడితే వీళ్ళందరినీ నాకు తెలిసి చూస్తూ ఉంటుంది చూసి దాని తర్వాత ఇంకా స్టార్ట్ చేస్తుంది లోపలికి వచ్చి గేమ్ తాడో పేడో తేల్స్తుంది అనుకుంటా. ఎలిమినేషన్ అని చెప్పి బిగ్ బాస్ హౌస్ సీక్రెట్ రూమ్లో పెట్టడం అనేది ఆ ట్విస్ట్ ఉంది చూడు. బాబా నీకేమనిపించింది ఎలా ఉండబోద్ది ఇంకా సంజన ఆట అనిపించింది నీకు? నువ్వైతే నీకు అసలే సంజన అంటే ఇష్టం కదా, ఎప్పుడు సంజన సపోర్ట్ చేస్తూనే ఉంటావు. ఏమనిపించింది నీకు? సీక్రెట్ రూమ్లో సేఫ్గా ఉంటుంది ఏందే సంజన, సీక్రెట్ రూమ్కి పిచ్చెక్కేసొద్ది అట్లాంటి క్యారెక్టర్ లోపల సంజన. ఒక్కోసారి సంజనాన్ని చూసుకుంటే నన్ను నేను చూసుకున్నట్టే ఉంటుందా నాకు. అట్టే నేను యాడున్నా ఎవరు బోర్ కొట్ట నేను. అట్టే సంజన కూడా సేమ్ రేపు హౌస్లోకి అదేదో రూమ్లో పెడతారంటలా సీక్రెట్ రూమ్లో, సీక్రెట్ రూమ్ కూడా పిచ్చెక్కిపోద్ది సంజన నువ్వు బొమ్మ హౌస్లోకే అనేటట్టు చేస్తుంది సంజన. యాడున్నా కింగు అట్టే సంజన అంటే. నాకు అస్సలు సంజన అంటే ఎంత ఇష్టమా ఎంత లవ్వా సంజన అంటే నాకు. అబ్బబ్బబ్బా సీక్రెట్ రూమ్లో పెట్టినానక ఉంటుంది మధ్యానే. ఈ వారం ప్రియా శెట్టి అయితే ఎలిమినేట్ అయిపోద్ది అని అందరూ అంటున్నారు నాకు కూడా సేమ్ ప్రియా శెట్టి ఎలిమినేట్ అయిపోద్ది అని అనిపిస్తుంది. అసలు ప్రియా శెట్టి ఎలిమినేట్ అవుతుంది అంటావా? ఓట్స్ అన్నీ పడ్డాయి అంటావా లేకపోతే పడలేదంటావా? బయట క్యూట్గా భలే మాట్లాడేది కదా ప్రియా శెట్టి, ఏమైనా కానీ ఏ మాటకి ఆ మాట క్యూట్నెస్ అయితే ఉండేది. లోపలికి వెళ్ళినాక ఆ వాయిస్ వల్ల నెగిటివ్ వచ్చిందో ఏమోమ్మా. నాకైతే ప్రియా
సేవ్ అవ్వద్దని అనిపించింది కానీ పక్కా ఎలిమినేట్ అంట, పక్కా ఎలిమినేట్. ప్రియా ఈ వారం 3వ వారం వెళ్ళిపోద్దంట. అసలు నువ్వు ప్రియా శెట్టి ఎలిమినేట్ అయిపోతే నీకేమనిపిస్తుంది? బయటకు వచ్చిన పెళ్లి సంబంధాలు చూస్తా అంటుంటివి, ఏమనిపిస్తుంది నీకు? ఆ ప్రియా ఎలిమినేట్ అయిపోవడమే మేల్లే పాపం సంబంధాలు చూస్తుండని చెప్పా బయట. వస్తే పిల్లన్నా చద్దు, ఎందుకట్ట ఆ పిల్ల లోపల పోయి నెగిటివ్ అయిపోయింది చెప్ప. బయట ఎంత బాగుండేది బిడ్డ, లోపల గయ్యి 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 అని అరస్తా ఉండే. మా వాళ్ళ పిల్లే ఆ పిల్ల, మా సైడ్ రాయలసీమ వాళ్ళ పిల్ల ఇమ్మి. ఆ ఇమ్మిని చూస్తే నాకు ఆ ఎఫెక్షన్ లోపల నుంచి వసద్ది. ఏం చేసినా మా ఊరైపోయా, రాకెట్టబోద్ది చెప్ప. ఏందో లోపలికి పోయి ప్రతిదానికి గొడవే, తిండి కాడ గొడవ, పడుకునే కాడ గొడవ, గుడ్డలు ఉతికే కాడ గొడవ, అన్ని గొడవలే పెట్టుకొని నెగిటివ్ అయిపోయి బయటకు వస్తున్నట్టే ఉంది నాకైతే. అగ్ని పరీక్షలో ఎంత పాజిటివ్ అయిందో ఆ బిగ్ బాస్కి పోయినానికి అంత నెగిటివ్ అయిపోయినట్టు అనిపించిల్లా నాకు. ఏందో ఆ శ్రీజ ప్రియ పాపం అనిపిస్తుంది నాకు. ఏం చేద్దాం, ఎలిమినేట్ అయిపోద్ది. కానీ ఎలిమినేట్ అవ్వడం నాకు కరెక్ట్ అనిపిస్తుంది. సెట్ కాదు ప్రియా లోపల. ఇంకా ప్రియా ప్లేస్లో ఎవరన్నా పోతే అప్పుడు బాగుంటుందేమో, కానీ ప్రియా ఎలిమినేట్ అయిపోవడం నాకు కరెక్ట్ అనే అనిపిస్తుంది. అమ్మ వీక్ 3లో చాలా క్లాషెస్ జరిగాయి కదా. శ్రీజాకి హరీష్కి కూడా చాలా క్లాష్ అయింది, రితుకి పవన్కి అయింది. రితు చాలా మాట్లాడుతూ ఉన్నింది కదా. వాళ్ళ గొడవలన్నీ చూస్తే నువ్వు ఎంటర్టైన్ అయ్యావా? నిజంగా ఎంటర్టైన్ అయ్యావా? ఏందబ్బా వీళ్ళు ఇట్లా కొట్టుకుంటున్నారు, అసలు ఏంటి వీళ్ళు మారితే బాగుండు, ఎందుకు ఇన్ని గొడవలు పడుతున్నారు బిగ్ బాస్లో, మాట్లాడితే గొడవ అని అనిపించింది నాకైతే పర్సనల్గా. అలాగే అనిపించింది. ఏంటి చిన్న మాటకు కూడా గొడవ పెట్టుకుంటున్నారు, గొడవ పెట్టుకోవడం కోసమే బిగ్ బాస్లోకి వచ్చారా, లేదా గొడవ పెట్టుకుంటే బయటకు మంచిగా పోర్ట్రే, వీళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనుకుంటారేమో అని అనిపించిందా? అసలు ఎందుకు అలా చేస్తున్నారు కూడా నాకైతే అర్థం కాదు. బేసిక్గా నీకేమైనా అర్థమైందా? క్లాషెస్ జరగడం ఏందా, కొట్టుకుని వెళ్ళి అసలు మామూలుగా బిందెలు కాడు మేము కొట్టుకుంటాం చూడు. ఇప్పుడు కొట్టుకోవడం లేలే, మీ నాన్న బాగా సెటిల్ అయినాక ఒకరంతా కొంచెం మెయింటైన్ చేస్తుండా. కానీ అప్పుడైతే మా చిన్నప్పుడు బిందెలు కాడు తీసుకొని దబదబ కొట్టుకున్నట్టు అట్టే కొట్టుకునిండ్రు. మామూలు గొడవలు జరగల. ఆ హరీష్ మాస్మెన్ లత్కోరు పంచాయతీలు అన్నాను. ఆ మాట లత్కోరు నాకే నచ్చలా. నేనే చదువుకోలేదంటే అట్టెట్ట మాట్లాడుతుంది ఆయన చదువుకునిలా పాప. అట్టెట్టు మాట్లాడుతాడు ఆయన అసలు. నాకు ఆ సరిత అంటే నేను మొన్న కూడా అదే మాట్లాడుకున్నాను. ఆ హరీష్ మాస్ మ్యాన్ వాళ్ళ ఆయన నల్ల మాస్ పెట్టుకొని వస్తాడు, ఆయన లత్కోర్ పంచాయతీలు నిండు. అసలు ఏందో ఆయన మాటలేందో ఆయన ఏందో అని అనుకున్నాం పాప మేము కూడానా. అమ్మ 3 వారాలు నేను చూస్తున్నావు కదా, ఇది 3వ వారం కదా. నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరయ్యారు చెప్పు. డిమాండ్ పవన్ అని మాత్రం చెప్పబాక ఇంకెవరు ఫేవరెట్ కంటెస్టెంట్ మాత్రం చెప్పు. నీకు డిమాండ్ పవన్ ఫేవరెట్ కాదు, కానీ ఇంకో పర్సన్ ఎవరో ఒకరు ఉంటారు కదా, ఎవరు నీ ఫేవరెట్ అయ్యారు? సర్లే నేను డిమాండ్ పవన్ నా ఫేవరెట్ కానీ ఫేవరెట్ చెప్తాను. నిజంగా నా ఫేవరెట్ ఎవరంటే లక్స్ పాప నా ఫేవరెట్. ఎందుకంటే బాత్రూమ్లు భలే గడగద్దు అని అందరూ చెప్తుండ్రు కాబట్టి అది ఎట్ట గడగద్దా అని తెలుసుకునే ఆరాటంలో నాకు లక్స్ పాప ఫేవరెట్ కంటెస్టెంట్ అయిపోయింది. లక్స్ పాపకు నేను కూడా ఓటేసిన. నాకు రితు కూడా ఆ గేమ్ అది ఉంటుంది, అదేమంటారా స్ట్రాటజీ అది భలే నచ్చుతుంది పాప నాకు. రితు పాపం ఆ ఎమ్మిని బయట అల్లరిపాలు చేస్తుండ్రు, కానీ లోపల గేమ్ బాగానే ఆడుతుంది కదా. గేమ్ని చూసి ఓట్లు వేయొచ్చు కదా. ఆ పిల్ల గురించి రొంత మంచిగా చెప్పు పాప నువ్వైనా. బాగా ఆడుతుంది గేమ్ పాపము. మొన్న ఉమెన్స్ టాస్క్ అది ఉండలా, దాంట్లో అయితే అసలు బిడ్డ ఎంత పోరాడిందా రితు అయితేనా. కింద పడి దొల్లాడి ఏం చేస్తామా, లక్కు లేదని ఆడేస్తుంది. లాస్ట్కి ఓడిపోయింది గేమ్. ఓడిపోయే తల్లికి ఇంకట్ట ఆడేస్తా ఉంది. శ్రీజ సపోర్ట్ కూడా చేయలా, కానీ మా లక్స్ పాప గెలిచిల్లా. నాకు అందుకు కదా హ్యాపీగా ఉండేది అసలు. అందుకే లక్స్ పాప అంటే నా ఫేవరెట్ కంటెస్టెంట్. నెక్స్ట్ వీక్ కూడా చాలా డ్రామా ఉండబోతుందంటావా? అంటే చాలా గొడవలు పెట్టుకొని ఫుల్ డ్రామాలు క్రియేట్ చేసేసి ఇలా చేస్తారనుకుంటున్నావా? ఏమో నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మళ్ళీ అలాగే వీళ్ళు గొడవలు యాడ్ చూడాలరా స్వామి అని అన్ని కూడా అనిపిస్తుంది. అసలు ఏం ఉండబోతుంది అంటావమ్మా? నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. నీకు ఎలా ఉంది? అసలు 4th వీక్ తలుచుకుంటుంటేనే మళ్ళీ వైల్డ్ కార్డులు కూడా వస్తున్నారంటమ్మా. నువ్వు ఎగ్జైట్మెంట్ పడేది ఏందా? నాకు ఇంక ఎగ్జైట్మెంట్ ఇంకా అదేందో లోపల నుంచి ఆగడం లేదు. అసలు అట్టుంది ఈ 3 వారాలు ఎట్టుంటే అసలు ఇప్పుడు ఈ నాగార్జున గారు వచ్చేది అసలు ఎట్టుండబోద్దో. వీళ్ళు గొడవలు మామూలు పెట్టుకుని ఈ వారమా
నాగార్జున గారు వచ్చి దింపుతాడు, గట్టిగా దింపతాడు. అంటే దింపాలి, భయం లేకపోతే వీళ్ళు అసలు నిజంగా అసలు భయపడ్డంలే. వీళ్ళకి భయం పెట్టాల. భయం అంటే ఏంది అని తెలియజేయాల. ఈరోజు అదే నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంది నాగార్జున గారి గురించి అంటే, వాళ్ళు నాగార్జున గారు రావడం వాళ్ళ మీద అట్ట పడిపోయి కొరికి నువ్వు మింగాల, తిట్టాల, పో బయటికి అని అనాల. ఆ రేంజ్లో నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా నాగార్జున గారి నుంచి. ఏం జరుగుద్దో ఈ 3 వారాలకే బిగ్ బాస్ ఈ రేంజ్లో ఉంటే ఆ ఫైనల్ అయ్యే తల్లికి అసలు ఇంక హిట్టే కదా ఈ సీజన్, మామూలుగా లేదు. అమ్మ వైల్డ్ కార్డ్స్ కూడా ఎంట్రీ అయిపోతున్నారంట. నువ్వు అడుగుతున్నావు కదా పచ్చళ్ళక్క వస్తుందా రాలేదా అని. అలెక్కే చిట్టి పికిల్స్ కూడా వస్తుంది, అక్టోబర్ 2 నుంచి వస్తుందంట వైల్డ్ కార్డులు. ఇంకా చాలామంది సెలబ్రిటీస్ వస్తున్నారంట. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అసలు ఏం జరిగిపోద్దో, బిగ్ బాస్ అసలు ఎలా టర్న్ అవ్వబోతుందో. ముందే లోపల చాలా గొడవలు జరుగుతున్నాయి బిగ్ బాస్లో, కానీ వాళ్ళు వచ్చాక ఇంక ఎలా తిరుగుతుందో బిగ్ బాస్ అనేది కూడా నాకు చాలా ఉంది. నిజంగా వస్తుండ్రు వైల్డ్ కార్డ్లా, నిజంగా నా పాప ఎవరెవరు వస్తుండ్రు. మర్చిపోయిన పచ్చళ్ళకి వస్తుందా, ఆ ఇమ్మొస్తే బల్లో ఉంటుంది. ఎందుకంటే అదేందో బల్లే ఫేమస్ అయింది పాప. నువ్వు పచ్చడి కొనాలంటే ముందు నువ్వు సెటిల్ అవురా, అదిరా ఇదిరా అని తిట్టిల్లా. ఆ లోపలికి పోయి కూడా ఎవరిని తిట్టొద్దో, మీరు గేమ్లో ఆడాలని అంటే ముందు మీరు అవి సెటిల్ అవ్వండి రా, పోరం పోగా ఏదో ఒకటి తిట్టిద్దిలే. ఇంకా ఎందుకు బూతులు వస్తుంటాయి నాకు, అవి మాట్లాడకూడదు. కానీ నువ్వు వీడియో తీస్తుంటావు, అసలు పచ్చళ్ళకి వసద్దంటవా? వస్తుంది, అదే కదా చెప్తున్నా, మీ పచ్చళ్ళక్క వస్తుంది. ఆమె వచ్చాక ఇంకా ఆమె నీ ఫేవరెట్ కంటెస్టెంట్ అయిపోయినా కూడా ఆశ్చర్యపోకర్లే. ఎందుకంటే తెగ కలరిస్తూ ఉంటావు కదా కంటెస్టెంట్ లిస్ట్ చెప్పినప్పుడే. పచ్చ వస్తుంది, అలేకే చిట్టి పికిల్స్ వస్తుందని అడిగావు కదా. ఖచ్చితంగా 100% వస్తుంది. అక్టోబర్ 2 ఉంటుంది కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పా కదా, అప్పుడైతే వచ్చేస్తుంది అలేకే చిట్టి పికిల్స్. ఎలా చేస్తుందో అక్కడ కూడా జిమ్ములు అని లేపుతుందో, లేకపోతే రే నువ్వెంతరా అంటదో చూడాలి. లోపలికి వచ్చి నాగార్జున సార్ని కూడా రే నువ్వెంతరా అని అనకపోతే మెచ్చుకోవచ్చు. కూల్గా ఆడద్ది అనే నేను అనుకుంటున్నామా. ఏం చేస్తుందో లోపలికి వస్తే కానీ తెలీదు. 8 ఇట్లా పచ్చళ్ళక్క కాకపోతే వాళ్ళు చెల్లిలే కదా, ఎట్టయినా ఇది ఉంటుంది కదా, లోపలికి వస్తే గొడవలు పడద్దేమో అని నేను అనుకుంటుండా. నా పర్సనల్గా నాకైతే ఈ సీజన్ భలే నచ్చుతుంది పాప. ఇంకా ఏమవద్దా అని అదొక ఆతృత పెరుగుతుంది చూసే కొద్దీ. టైం ఎంత అయిందో కానీ మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ చూడాలా, ఇప్పుడు సీజన్ చూసి ఆ తర్వాత మళ్ళీ మాట్లాడదాం మనం, సరేనా? నువ్వు ఇటు మాట్లాడిస్తుంటే నాకు సరిత ఆంటీ కంటే నీతో మాట్లాడడమే బాగా నచ్చుతూ ఉంది. నాగార్జున గారు వస్తల్లా ఈరోజు రాత్రి, ఆయన ఏమంటాడో ఏంది అని బాగా చూస్తా. నాకేమనిపించిందో కూడా రాసి పెట్టుకుంటా, లేకపోతే అప్పుడు వచ్చి నీతో మాట్లాడతా, సరేనా పాప? రేపు కూడా తెద్దాం మనం ఇట్టే, సరేనా? మా అమ్మతో పాడ్కాస్ట్ మీకు ఎలా అనిపిస్తుంది? బాగా క్వశ్చన్స్ అడుగుతున్నానని అనిపించిందా మీకు? మా అమ్మ రియాక్షన్స్ ఎలా అనిపించాయి? మా అమ్మకి అసలు పాడ్కాస్ట్ అంటే కూడా ఏంటో తెలీదు. ఏ ఆన్సర్స్ చెప్పింది రిలేట్ కాకపోయినా మీరు రిలేట్ చేసుకోండి మా అమ్మ ఆన్సర్స్, ఎందుకంటే మా అమ్మ తెలియదు కదా, మీరు సపోర్ట్ చేయాలి కదా. సరే, ఇంకేమేం క్వశ్చన్స్ అడగమంటారు మా అమ్మని? లేదా మీకు ఏ టాపిక్ నేను ఇది మాట్లాడుంటే బాగుండు, ఇది మాట్లాడలేదక్క నువ్వు ఈ టాపిక్ గురించి మాట్లాడాల్సింది కదా అని అనుకోనున్నా కూడా కింద కమెంట్స్లో అయితే చెప్పండి. ఇంకా వచ్చే పాడ్కాస్ట్లో అయితే వీకెండ్ ఎపిసోడ్ పాడ్కాస్ట్ వస్తుంది. దీని తర్వాత దుమ్ములు రేగిపోద్దట్టే అలా ఉంటుంది ఎపిసోడ్. ఖచ్చితంగా చూసేయండి. ఆ ఎపిసోడ్ చూడాలంటే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవాలి కదా, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి.